మొట్టమొదటిగా శంకరాచార్యుల వారు కాశ్మీరానికి వెళ్ళి సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కారు. మీరు కాశ్మీరీ ఫైల్స్ మూవీ చూశారు కదా. శంకరాచార్యుల వారితోటి కాశ్మీరీయులందరికీ చాలా అసలు అవినాభావ సంబంధం. ఎక్కడ కాలడి సౌత్ ఇండియా మారుమూల పుట్టినటువంటి శంకరాచార్యుల వారు అక్కడ ప్రతి ఇంట్లో ఆరాధ్య దైవంగా ఉంటారు శంకరాచార్యుల వారు. మా పవన్ కే వర్మ అని శంకరాచార్యుల వారి మీద అద్భుతమైన గ్రంథం ఒక రీసెర్చ్ చేసి కాశ్మీర్లో అసలు ఆయన ఏం చేశారనే పుస్తకం రాశారండి. కళ్ళు చెదిరిపోతాయి. ఎందుకంటే కాశ్మీర్లో పాషండమైనటువంటి వ్యక్తులు, శివారాధన చేసేటటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళని వాదనలో జయించి వాళ్ళందరినీ సమన్వయం చేసి శివకేశవ అభేద స్థితికి తెచ్చారు. ఎక్కువ శివారాధన ఉంటుంది కాశ్మీర్లో. మీకు తెలుసు, ప్రతి ఇంట్లో శివలింగం ఉంటుంది. కాశ్మీరీ ఫైల్స్ మూవీలో ఒక శివలింగం కింద పడిపోయి ఉంటుంది, తీసి పెడతారు. ప్రతి ఇంట్లో శివలింగం. ఆ శివుడికి అర్చన చెయ్యందే వాళ్ళు తినరు కాశ్మీరీ పండితులు. కాబట్టి అంత జరిగేటటువంటి దగ్గర అక్కడ విష్ణుమూర్తిని వాళ్ళందరి హృదయాల్లో ప్రతిష్ఠ చేశారు శివారాధనతో పాటు శంకర్లు. అలా అద్భుతంగా ఆ కాశ్మీర ప్రాంతాన్నంతా సంచరించి కాశ్మీరంలో నుంచి శారదా అమ్మవారిని ఆయన ముందుగా గమనించారేమో, ఆ శారదను తీసుకొచ్చి శృంగేరిలో ప్రతిష్ఠ చేశారు. బాధేస్తుంది మనసుకి. ఇవాళ 8 కిలోమీటర్లు దాటితే ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం వస్తుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది. ఆజాద్ అని వాడు అంటాడు కానీ కాదు, అది పాక్ ఆక్యుపైడ్, ఆక్రమితమే. 8 కిలోమీటర్లు మన తల్లి అక్కడ ఉంది. విశేషం ఏంటంటే ఒక 80స్లో ఒక అద్భుతమైన సదస్సు ఢిల్లీలో జరిగిందండి. అన్ని వేదాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీరు అటు నుంచి కూడా పండితులు ఢిల్లీకి వచ్చారు. అప్పుడు ఇక్కడ పండితులందరూ మొహాలు తెల్లేశారు. దేనికి అంటే సామవేదంలో వీళ్ళకి తెలియనటువంటి శాఖలు వాళ్ళు చదువుతున్నారు. ఇవాళ లేదు, మరి ఇవాళ అక్కడ ఉందో లేదో, ఆ విద్య పోయిందో. సామవేదంలో మనకు అందనటువంటి కొన్ని శాఖలు ఆ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉండేటువంటి పండితులు ఉండేవాళ్ళు. అలాంటి పండితులందరూ మాయమైపోతున్నారు, లేరు. అంటే ఎంత విద్యలతోటి విలసిల్లినటువంటి భూమి అది, ఆలోచించండి. అక్కడ శంకరాచార్య గుహ ఆయన తపస్సు చేసుకున్న ప్రదేశం ఉంది. ఈ రోజుకి మీరు వెళ్ళారా శంకరాచార్య గుహ? నేను చూశాను మీ కాశ్మీర్ వీడియో, అద్భుతంగా ఉంటుంది. ఈ రోజుకి శంకరాచార్యుల వారు, శంకర్లకు ఉన్న గొప్పతనం అదే, మిగతా ఏ ఆచార్యులకి లేనిది. శంకర్లకి లోకల్ పీపుల్, అక్కడ ఏ స్టేట్కైనా మీరు వెళ్ళండి, మీరు మధ్యప్రదేశ్ వెళ్ళండి, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అద్భుతంగా నిర్మిస్తూ ఉన్నారు ఇప్పుడు. అక్కడ పీపుల్ చెప్తారు శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చారు, మా గురువు శంకరాచార్యుల వారు. మొత్తం మధ్యప్రదేశ్ చెప్తుంది, మొత్తం హర్యానా చెప్తుంది, మొత్తం పంజాబ్ చెప్తుంది, మొత్తం కాశ్మీర్ చెప్తుంది, మా మొత్తం ఉత్తరాఖండ్ చెప్తుంది, ఉత్తరప్రదేశ్ చెప్తుంది, మీరు బెంగాల్ వెళ్ళండి చెప్తుంది, ఒరిస్సా వెళ్ళండి. శంకరాచార్యుల వారు 32 ఏళ్లలో అంత జనాల హృదయాల్లో విభిన్నమైన ఆచారాలు ఉన్న వాళ్ళల్లోకి వెళ్ళి నాటుకున్నటువంటి జగద్గురువు. కాశ్మీర్లో ఆయన ఇవాళ ఈ మాత్రమైన బతికి ఉంది అంటే శంకర్లు ఆ సమయంలో అక్కడికి వెళ్ళబట్టి ఈ మాత్రమైన ధర్మము ఈ రోజుకి మనం కొంచెం ఛాయలుగా చూడగలుగుతున్నాం. 89-90 ఘటన గనక జరగకపోతే ఈ రోజుకి మనం ఇంకా ఘనంగా కొద్దో గొప్ప చూసుకునేవాళ్ళం ఆ పండితుల్ని. ఖచ్చితంగా ఇవాళ రాసి పెట్టుకోండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతంలో చేరి తీరుతుంది. ఏనాడు శంకరాచార్యుల వారిని కేదారంలో 12 అడుగుల ఎత్తు మీద మీరు నిలబెట్టారో ఆనాడే కాశ్మీరు భారతదేశంలో చేరినట్టు దీంట్లో అనుమానం లేదు. శంకర జయంతుల్లో మనం చేయబోతున్న కాశ్మీర్లో 90స్లో దాడి అయింది కదా, ఒక 200 కుటుంబాలు కాశ్మీర్ నుంచి పండిట్స్ కుటుంబాలు హైదరాబాద్ వచ్చినాయి. నేను వాళ్ళందరితోటి సంప్రదించాను. ఈ శంకర జయంతుల్లో మీ 200 కుటుంబాలు ఒకరోజు పాల్గొనాలి, మీ అందరితోటి మేము రుద్రాభిషేకం చేసుకోవాలి, మీ అందరికీ శారదా అమ్మవారంటే ఇష్టము, శృంగేరి నుంచి శారదా అమ్మవారి ప్రసాదాన్ని మీకిచ్చి మీతో పాటు కలిసి శంకర జయంతుల్లో ఒకరోజు శంకరుణ్ణి కాశ్మీర శంకరుడిగా పూజించుకోవాలి అనే ఉద్దేశం ఉందని పిలిచాను. 200 కుటుంబాలు ఇక్కడికి రాబోతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఉండే 200 కుటుంబాలు విశేషంగా ఒక సముదాయంగా వాళ్ళందరూ ఉన్నారు హైదరాబాద్లో. ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఇది విశేషంగా కాశ్మీర్లో భారతదేశంలో అందరికీ కూడా
ఈ విధమైన కార్యక్రమాలు చేయాలని మళ్ళీ కశ్మీరీ పండితులతో పాటు ఆర్టికల్ 370 మోడీ గారు ధీరోదాత్తంగా తీసేశారు కాబట్టి మళ్ళీ మనలాంటి వాళ్ళం కూడా వెళ్ళి అక్కడ స్థలాలు పొలాలు కొనుక్కొని హైందవ సంఖ్యని పెంచి మళ్ళీ అక్కడ క్షేత్రాల్ని అన్నిటినీ కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అది జరుగుతుంది, అతి త్వరలో జరగబోతోంది. అది ఇవాళ ఉండేటటువంటి ప్రభుత్వాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అది జరిగి తీరుతుంది.